ఇచ్చిన విలువైన మాటలు మీరు ఇప్పటి వరకు విన్నారు కదా. వినిపిస్తున్నాం మన వాయిస్. దేవుడు వ్రాయించిన విలువైన దేవుని మాటలు మనం ఇప్పటి వరకు విన్నాం కదా. దేని గురించి వాక్యం విన్నాము అని అంటే, మనం ఈ మానవ శరీరాన్ని లేదా ఈ భౌతికమైన అనగా ఈ భూమి మీద ఉన్న జీవితం గురించి మాత్రం కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న జీవితానికంటే ఈ జీవితానికి అతీతమైన మనం అందరముగా శాశ్వతంగా ఉన్న ఆ దేవుని దగ్గర ఉండే జీవితాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం అంతే కదా. ఇప్పటి వరకు మనం దేవుని నమ్మే విధానం కూడా ఎలా ఉండాలి అంటే, మనకు దేవుడు డబ్బులు ఇస్తాడని, అంటే పెళ్ళిళ్ళు కలిసి వస్తాయని, ఉద్యోగాలు కలిసి వస్తాయని, పంటలు పండుతాయని, ఎలాగ ఇవన్నీ ఆయన ఇస్తూనే ఉంటాడు. నువ్వు అడిగినా అడగకున్నా ఆయన ఇస్తాడు. ఎందుకంటే నీతిమంతుల మీదను అనినీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తాడు అని అన్నాడు. ఆయన తన తరపు నుంచి చేయవలసిన న్యాయం అంతా చేస్తుంటాడు ఆయన. ఉదాహరణకు ఒక మాట చెప్తాను చూడండి. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా పిల్లలకి ఇవ్వవలసిన తన తరపున చేయవలసిన న్యాయం పిల్లలకు చేస్తారు. స్కూల్లో పిల్లలందరినీ కూర్చోబెట్టి టీచర్ అందరికీ ఒకేలాగా పాఠం చెప్తారు. కానీ దాంట్లో వారి ఇంట్రెస్ట్ని బట్టి కొందరు ప్రయోజకులు అవుతారు, కొందరు ప్రయోజకులు అవ్వరు. కానీ అక్కడ సమానంగానే అందరికి చెప్తుంటాడు టీచర్. అలాగునని అంతకు మించిన వాడు దేవుడు సత్యవంతుడు కనుక మనుషులందరికీ ఇవ్వవలసినవి ఎవరికి ఎంత అవసరమో ఎంతెంత అవసరమో ఈ భూమి మీద మనకందరికి ఇస్తాడు. ఆయన అన్యాయం చేసేవాడు కాదు. కానీ ఆయన మనకు భౌతికమైనవి శారీరకమైనవి ఇస్తున్నప్పటికీ మనము ఆత్మీయమైన విషయాలను తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చదువుకున్నాం. ఏంటంటే ఏదది, గ్రీసు దేశస్తులు యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారట. ఎన్నో అధ్యాయం ఒకసారి మాట చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 22వ వచనం చదవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను, ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల ఆ విస్తారముగా ఫలించును అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని చూడ్డానికి గ్రీసు దేశస్తులు వచ్చారు. గ్రీసు దేశస్తులు అంటే అప్పటికి మామూలుగా ఏదో ఏమండి మంచిగా 3 పూటలు తిందాం, ఏదో పని చేసుకుందాం, నిద్రపోదాం అనే టైపు కాదు వాళ్ళు. అసలు భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం, అసలు ఈ వేళ్ళేంటి, ఈ కళ్ళు ఏంటి, ఈ తల ఏంటి, ఈ శరీరం ఏంటి, లోపల ఉన్న ఆత్మ ఏంటి, అన్ని కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కూడా శవంగా ఒక మనిషి కనిపిస్తాడు. కానీ ఆత్మ ఎక్కడ పోతుంది? ఇక ఇలాంటి సత్యాన్వేషణ కలిగిన వాళ్ళు ఆలోచించే వాళ్ళు అనమాట. వాళ్ళు ఎంత ఆలోచించేవాళ్ళంటే ఒక మాట చెప్తారు. గ్రీసు దేశస్తులు అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు రావడానికి ఈ గ్రీసు దేశానికి ఇజ్రాయేలు దేశానికి అంటే యూద దేశానికి మధ్యన 2 దేశాలు ఉంటాయన్నమాట. 2 దేశాలు సుమారుగా 1800 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లమ్మా? 1800 కిలోమీటర్లు. షార్ట్కట్లో రావాలంటే కూడా 1800 కిలోమీటర్లు దాటుకొని రావాలి వాళ్ళు. మధ్యన ఏమంటే ఈ గ్రీసు దేశానికి ఈ యేసుక్రీస్తు ఉన్న యూద దేశానికి మధ్యన టర్కీ ఉంటుంది. టర్కీ అంటే మన సోనియా గాంధీ తెలుసు కదా మీకు. సోనియా గాంధీ ఆమె అక్కడనే ఏరియా. రిబ్కా భార్య, క్షమించండి, ఇస్సాకు భార్య తెలుసు కదా. ఇస్సాకు భార్య ఆవిడ కూడా ఎక్కడ, ఆవిడ కూడా టర్కీ దేశమే. ఈ టర్కీ దేశం దాటుకొని మరలా సిరియా ఉంటుంది. మళ్ళా సిరియా దేశాన్ని దాటుకొని ఎక్కడికి రావాలి? యూదా దేశానికి రావాలి. అంటే దగ్గర కాదు. మన ఇంటి నుంచి దేవుని వాక్యం ఇక్కడికి రావడానికే అబ్బో అంటాం మనం. అసలు ఏ దేవుని వాక్యాన్ని వినటానికి ఏంటి అసలు యేసుక్రీస్తు వారు దేని గురించి చెప్తున్నాడు? ఆయన ఫుడ్ గురించి చెప్పుకుంటున్నాడా?
నిద్రపోవడం గురించి చెప్తున్నాడా? వైద్యం గురించి చెప్తున్నాడా? అసలు దేన్ని గురించి అని చెబుతున్నాడని వచ్చారు. అలాంటి వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు యేసుక్రీస్తు వారు. తెలుసా మీకు? రండి అని చెప్పాలి ఆయన. సీఎం కేసీఆర్ దగ్గర, సీఎం ఏమండి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలంటేనే మన అలాంటి వారికి మామూలు వాళ్ళకి దొరకడం కష్టం కదా. కనీసం మినిమం 1 వీక్ పడుతుంది అపాయింట్మెంట్ దొరకాలంటే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటే ఆయన చరిత్రని బిగ్ షాట్ కొట్టాడు అనమాట. ఆయన ప్రపంచ చరిత్రలో అలాంటి వారు లేరు. అలాంటి ఆయన దగ్గరకు వచ్చిన గ్రీసు దేశస్తులు అంటే మీరు చదువుకున్న పిల్లలు ఉంటే అర్థమయ్యేది. ఒక ప్లేటో అనే తత్వశాస్త్రవేత్త అంటారు, తత్వజ్ఞాని అంటారు ఆయన. ఒక అరిస్టాటిల్ అంటారు, ఒక సోక్రటీస్ అంటారు. వాళ్ళంతా కూడా గ్రీసు దేశస్తులు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు చూసావా, ఆయన ప్లేటో శిష్యుడు. ఏమండి ఎన్నో రాజ్యాలను జయించాడు. ఎన్నో రాజ్యాలను జయించి మన దేశాన్ని కూడా ఉత్తర రాజ్యాన్ని జయించడానికి వచ్చాడు అలెగ్జాండర్ ద గ్రేట్. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా రాజులో శిష్యులయ్యారు ప్లేటోకి. అలాంటి వారు తత్వజ్ఞానం తెలిసిన ఆ ప్రజానికం యేసుక్రీస్తు వారి జ్ఞానం ఏంటో తెలుసుకోవడానికి వచ్చారు. అసలు దేని గురించి చెప్తాడు ఆయన? ఈ భూలోకం గురించి కాదని చెబుతున్నది, ఇదిగో మరణం తర్వాత ఉండబోయే ఆ శాశ్వతమైన జీవితం గురించి చెప్పడానికి వచ్చాడు ఆయన. మనం ఎంతసేపు బట్టలు, ఆహారం, జగాలు అంటే ఈ జీవితం గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ జీవితం ఇక్కడే ఆగిపోతే చాలా ప్రమాదం. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడికి ఎట్లా ఉంది? ఏసీ పెట్టుకొని కూర్చున్నాడా? ఏమన్నాడు ఆయన? యాతన పొందుతున్నాడు. ఎంత యాతన అంటే దేవుడు చెప్పాడు, మీ దగ్గరకు ఇంతకుముందు వచ్చినప్పుడు నేను చెప్పాను, అగ్ని ఆరదట, పురుగు. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు మనల్ని ఏమన్నాడు? నా పిల్లలు అన్నాడు. మరణం తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత నా పిల్లలు అన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నరకంలో అగ్ని ఆరదు, పురుగు అంటే మన ఏమంటున్నాడు దేవుడు? పురుగు అంటున్నాడు. అంటే బంధం తెంపేసుకున్నాడు. మొన్న తండ్రికి చెప్పకుండా కూతురు వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళ నాన్న ఆ కర్మకాండలు ఏదో చేసాడు బతికున్న కూతురికి. నాకు కాకుండా వెళ్ళిపోయింది, నా మాట వినకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి. ఏదో అది ఉత్తరప్రదేశ్లో ఏదో. అంటే బతుకున్న కూతురిని అట్లా అనుకున్నాడు తండ్రి. పరలోకముందున్న తండ్రి కూడా మరణం తర్వాత కూడా అండి ఉన్న జీవితాన్ని గురించి మాట్లాడాడు ఆయన భూమి మీద. ఒక్కసారి తిమోతి పత్రికలో ఒకసారి మాట చదువుకొని మనం ముందుకెళ్ళి ముగించేసుకుందాంలేమా. తిమోతి గారికి పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5 అధ్యాయం 24-25 వచనాలు చదవండి. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక. ఒకరి పాపము తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నది. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఏంటి వెళ్తున్నాయట? మన ముందు పాపాలు వెళ్తున్నాయట, కొన్ని పాపాలు వెనుకొస్తున్నాయట. ఎవరు చెప్పారు ఇది? సాక్షాత్తు దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనుషుల ఊహల కానిది సాక్షాత్ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే భక్తుల ద్వారా రాయించినది, దేవుడే మూలమై రాయించిన మాటలు. కొందరి పాపాలు ఏంటట? ముందు నడుస్తున్నాయట, కొందరి పాపాలు మరి మనకు ఎప్పుడు కనిపించలేదేంటి? ఎప్పుడైనా కనిపించామా? రై 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 అని పోతుంటాడు సీఎంఓ ఎమ్మెల్యేనో. ముందు కార్లు వస్తాయి, కొన్ని వెనక కార్లు వస్తుంటాయి. ముందు కొన్ని పోతుంటాయి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో పోతుంటారు. ఏమండి మన మినిస్టర్, మన ప్రధానమంత్రి, నువ్వు AK-47 పెట్టుకొని ఇట్లా గన్ను పెట్టుకుని ఆ కార్ టక్ 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 నువ్వు కాల్ చేసినా బుల్లెట్ లోపలికి వెళ్ళవు. అలాంటి స్ట్రాంగ్గా ఉంటుంది అది కారు. నువ్వు బుల్లెట్లతో కొట్టినా AK-47 గన్నుతో కాల్చి పడేసినా ఏమండి ఆ బుల్లెట్ లోపలికి వెళ్ళాలన్నమాట. అంత స్ట్రాంగ్ ఉంటాయి. వెనక కార్లు ఉంటాయి, ముందు కార్లు ఉంటాయి. దేవునికి ఏం కనిపిస్తుంది తెలుసా? ప్రతి మనిషి వెనక కార్లు, ముందు కార్లు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కాదు ఆయన కనిపిస్తున్నది. ముందు పాపాలు కొన్ని కనిపిస్తున్నాయట, అలాగే వెనక కొన్ని పాపాలు కనిపిస్తున్నాయి అని చెప్పాడు.
ఆ ముందు వెనక ఉన్న పాపాలను సైతం సంపూర్ణంగా కడిగి యేసు రక్తం చేత మనుషుని పవిత్రుగా చేసి వాని హృదయంలో దేవుని నింపి ఆ తర్వాత దేవునితో కూర్చోబెట్టాలని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తాపత్రయపడి మరణం తర్వాత ఉండబోయే జీవితం గురించి ఆయన చెబుతుంటే ఆనాడు కూడా చాలామంది అంగీకరించలేదండి. అందుకే అసలు బైబిల్ అంటేనే బయాలజీ కాదు, బైబిల్ అంటేనే జువాలజీ కాదు, ఈ భూమి మీద ఉండే పుస్తకాలకు ఈ భూమి మీద ఉన్న జీవితం గురించి అది నొక్కి చెప్పలేదు బైబిల్. ఈ జీవితాన్ని దాటిన తర్వాత ఉండే జీవితాన్ని గురించి బైబిల్ నొక్కి చెప్పింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు వచ్చిరట, వచ్చి ఆయనతో మాట్లాడతామంటే ఆయన ఏం మాట్లాడో తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది కదా. మేము తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళము, సత్యాన్వేషణ కలిగిన వాళ్ళము, ప్రపంచంలో మొట్టమొదటగా విశ్వవిద్యాలయం నిర్మించింది గ్రీసు దేశస్తులే. తెలుసా మీకు? అంటే ఇప్పుడు చదువుకుంటా యూనివర్సిటీలు ఉంటాయి కదా, పాలమూరు యూనివర్సిటీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, జేఎన్టీ యూనివర్సిటీ ఉన్నాయి, చూసినావా? ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది గ్రీసు దేశంలో వెలిసిందనమాట. అంత అడ్వాన్స్లో, జ్ఞానంలో అంత అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మన దేశ రాజ్యాంగం ఎవరు రాశారు? ఇదిగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పగా రాశారు కదా. డెమోక్రసీ కంట్రీ అంటున్నాం మన దేశాన్ని. మొట్టమొదట డెమోక్రసీ స్టార్ట్ అయిందే గ్రీసు దేశంలోనే. అలాంటి గ్రీసు దేశస్తులు వచ్చేసి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసి ఆయన చూద్దాం, ఆయన జ్ఞానం ఏంటో తెలుసుకుందామని వచ్చారు. ఆయన ఫస్ట్ ఒకటే మాట చెప్పారు, ఫస్ట్ మీకు గోధుమ గింజ తెలుసా? సరే, ఏ గింజ అయినా తెలుసా? ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. నువ్వు పిహెచ్డీ చేసినా, పీజీ చేసినా, నువ్వు ఎంత పెద్ద మనిషివైనా, ఎంత చదువుకున్నా, మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే గింజ గురించిన జ్ఞానం తెలుసుకోవాలి. ఇక్కడనే పెట్టాను జ్ఞానం అని చెప్పాడు ఆయన. మరణం తర్వాత ఉండబోయే జీవితం, ఇదిగో విత్తనాన్ని మట్టిలో నువ్వు పెట్టేస్తే అది తిరిగి లేస్తుంది, చూసావా? విత్తనాన్ని మట్టిలో పెడితే తిరిగి లేస్తుంది, చూసావా? ఓ అవివేకి అన్నాడు ఆయన. పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట ముగించేసుకుందాం లేండమ్మా. ఎక్కడ? ఇదిగో కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక బ్యాచ్ ఉందండి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తిందాం తాగుదాం, ఒక బ్యాచ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తిందాం తాగుదాం, రేపు చనిపోతాం కనుక తిందాం తాగుదాం అనుకుంటున్నారట. 15వ అధ్యాయం 31 ఆయన పౌలు గారు చెప్తారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏందయ్యా నువ్వు మస్తు చెప్తున్నావు, మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకు. టకటకమ వినండి, ముగించేస్తాను. ఏమన్నాడు ఆయన? రేపు చనిపోతాం గనక తిందము తాగుదు అన్నాడట. తమ్ముడు అది ట్రిబుల్ 1 చేసి బేసి పెట్టాలి. రేపు చనిపోదుము గనక తిందాం తాగుదామా అంటే ఈ బ్యాచ్లో వాళ్ళు వాళ్ళకి ఏం ఆలోచన ఉన్నది? మరణం తర్వాత జీవితం ఉంటుందో ఉండదు, ఇప్పుడే తిందాం తాగుదాం చచ్చిపోదాం. ఇక్కడే లెట్స్ డూ ఎంజాయ్ అంటుంటారు, చూసారా? ఎంజాయ్ చేయాలి భూమి మీద అని అంటున్నాడు. అలాంటి వారితో ఏమన్నాడంటే ఓ అవివేకి అని అన్నాడు ఆయన. కింది వచనాలు, అయితే మృతులు ఎలాగు లేతురు వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అంటాడంట. మీరు భలే చెప్తున్నారండి. చచ్చిపోయిన వాడు తిరిగట్లేస్తారండి. మీరు కథలు కాకపోతే స్టోరీస్ చెప్తున్నారండి. మరణం తర్వాత ఉంది జీవితం అంటున్నారు కదా, మీరు అబద్ధం చెప్తున్నారండి. ఎట్లా వస్తారు చెప్పండి అంటే అప్పుడు చెప్పాడు. నీకు ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ తీసుకొచ్చాడు. ఏమన్నారు తెలుసా? ఓ అవివేకి అన్నాడు. ఓ అవివేకి అంటే బా ఎంత తెలివైనోడోరా నువ్వు అని అనలా ఆయన. ఓ అవివేక్ అంటే అరే ఫూల్ అని అర్థం. ఫూల్, తెలివిలేనివాడా, పనికి మాలినవాడా, నీవు విత్తినది చచ్చితేనే బ్రతికింపబడదు కదా అని అన్నాడు. నీ విత్తినది చస్తే కానీ బ్రతికింపబడదు కదా. ఆ దానికి శరీరాన్ని ఇస్తున్నది నువ్వా? అక్కడ విత్తనం వేసి, పొలంలో విత్తనం వేసి ఇంటికి వచ్చి గుర్ర పెట్టి నిద్రపోతున్నావు. దానికి శరీరాన్ని ఎవరు ఇస్తున్నారా? ఎవరిస్తున్నారా నీకు? విత్తనం వేసి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాం, కష్టపడి వచ్చేస్తున్నాం, సరే ఇంటికి వచ్చి నిద్రపోతున్నావు కదా. దానికి మొలక, ఆ తర్వాత మొక్క, ఆ తర్వాత చెట్టు, అది మహావృక్షం, దానికి పంట. అసలు ఎవరిస్తున్నారు? దాని శరీరాన్ని ఇస్తుంది నేనేరా. అలాగే మనిషి మరణించిన తర్వాత కూడా మరో జీవితం ఒకటి ఉంది. ఆ జీవితాన్ని ఇచ్చేది కూడా నేనే నాయన అని చెప్పాడు ఆయన.
కదా. ఎంత బాగుంది అసలు బైబిల్. ఇంత నొక్కి ఇంత బైబిల్ చెప్పడానికి మేము ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నామంటే, మనం ఎంత చదువుకున్నా లేదా మనం ఎంత సాధించినా ఎంత సంపాదించినా బైబిల్ ముందు ఎవ్వరు ఏమి దేనికి సరిపోని వారు మనమంతా కూడా. అందుకే ముందే చెప్పాను, నేను ఏమని చెప్పాను తెలుసండి, ఎంత గొప్ప జ్ఞానులని చెప్పుకున్నా, ఎంత గొప్ప జ్ఞానులని చెప్పుకున్నా, ఎంత తెలిసిన వారం అనుకున్నా, మనకు ఎన్ని సమస్యలున్నా, ఈ విషయం మర్చిపోకూడదు, ఎన్ని మనకు సమస్యలున్నా ఈ జీవితం మీద ఈ వాక్యం మీద మాత్రం ఖచ్చితంగా మనం ఫోకస్ చేసే బ్రతకాలి. ఈ వాక్యం మీద మనసు పెట్టే బ్రతకాలి. ఎందుకంటే మరణం ఎలాగో తప్పదో, మరణం తర్వాత జీవితం కూడా మనకు తప్పదు. ఆ జీవితం బాగుండాలి అంటే ఖచ్చితంగా ఈ జీవితంలో వాక్యం మీద మనసు పెట్టాలి. ఊపిరి తీసుకుంటూనే మనం పనులు చేసుకుంటున్నాం, ఊపిరి తీసుకుంటూనే తింటున్నాం, ఊపిరి తీసుకుంటూనే నిద్రపోతున్నాం, ఊపిరి తీసుకుంటూనే అన్ని పనులు చేసుకుంటున్నాం. ఊపిరి ఎలాగైతే తీసుకుని బ్రతుకుతున్నామో వాక్యం విషయంలో కూడా మన మనస్సు ఊపిరిలా ఆలోచించాలి. మనం వాక్యం నేర్చుకుంటూను వింటూనే దాన్ని పాటిస్తూనే జీవితాన్ని కొనసాగించాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇంకా మనం తిందాం, ఇంకా పడుకుందాం, ఇంకా నిద్రపోదాం, ఇంకా మన ఉద్యోగాలు, ఇంకా మన వ్యాపారాలు, ఇంకా ఇదే 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 అంటే నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్? తర్వాత జీవితం ఏంటి? ఆ జీవితం కోసం మనం సిద్ధపడాలి. ఇప్పటికిప్పుడే మనం చెప్పట్లా, మీ జీవితాన్ని ఎలాగో సర్దుకుంటారో అది మీకు దేవునికి ఉన్న సంబంధం. ప్రార్థనలు మనుషులకు కనిపించాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని నేర్పించాలి మనమంతా, దేవుని వాక్యాన్ని వినాలి మనమంతా. మన పిల్లలను ఇలా గొప్పవాళ్ళని చేసి ఏమండి అలా నరకాన్ని తోసేద్దు. వాడు ఎంత చదివినా, వాడు వాడు వ్యాపారం చేస్తున్నా, లేదా వాడు ఏమంటారు వ్యవసాయం చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడు మనిషిని పిలిచేస్తాడు. ఆ స్థితిలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి. లేదా ఆయన ఏమన్నాడంటే పురుగు అని అన్నాడు, పురుగు అని అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యం చాలా గొప్పదండి. దేవుని మాటలు వినాలండి. ఇదిగో బైబిల్లో ఉన్న మాటలు మనం మనసారా వినగలిగితే మన ఆత్మలకు వాక్యమే ఆహారం అని చెప్పాడు ఆయన. మన ఆత్మలకు చదవండి నహూము గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నుండినను గొంగలి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. గొంగలి పురుగు ఏం చేసిందట? అంత నాకేసి ఎగిరిపోయాను. గొంగలి పురుగు జీవితం మీకు తెలుసు కదండి, ఎట్లుంటుంది అది? ఫస్ట్ ఏమో చూస్తేనే జుగుప్సాకరంగా, అసలు దాన్ని టచ్ చేస్తే మన ఒళ్ళంతా జలధరింపు వచ్చినట్టుగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అదేమైంది, అలా వెళ్తుంది గొంగలి పురుగు. ఏమండి చెట్టు చాటుని వెళ్ళి ఉండిపోతుంది కొన్ని రోజులు. ఉన్న తర్వాత అక్కడి నుంచి ఆ గొంగలి పురుగు లోపలికి వెళ్ళి కొన్ని రోజులు ఒక చీకట్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అది సీతాకోకచిలుకగా మారుతుంది, అంతే కదా. ఆ తర్వాత పురుగా ఉన్నప్పుడు మనం దాన్ని చూడలేం, చీ అంటాం. పురుగ్గా ఉన్నప్పుడు టచ్ చేయడానికి కూడా మనం ఇష్టపడం. కానీ సీతాకోకచిలుకగా మారినప్పుడు ఇంకా మన కూతురి పేరు కూడా నా చిలక అంటాం ఇక మనం అప్పుడు, అంతే కదా. అప్పుడు నీకు టచ్ చేయడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. అంటే ఒక పురుగే జీవితం మారుతున్నప్పుడు, ఒక పురుగు జీవితమే మారుతున్నప్పుడు మనిషి జీవితం కూడా ఒక్కసారి ఈ నేలను విడిచిన తర్వాత సంపూర్ణంగా చక్కగా మారిపోతుంది. నువ్వు ఎగిరిపోతే దేవుని దగ్గరికి ఎగిరిపోయేంత గొప్ప జీవితం కావాలంటే భూమి మీద బాప్తిసం తీసుకోవాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి, పాటించాలి, ఆ మాటల ప్రకారం బ్రతకగలగాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలా మాట్లాడగలిగితే, ఇలా తెలుసుకోగలిగితే దేవుని వాక్యాన్ని మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి, మన కుటుంబాలు ఇంకా చాలా కాపాడబడతాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకొక మాట చెప్పినా, ఒక్క మాట చెప్పని ముగించేస్తాను చూడండి. దేవుని వాక్యానికి లోబడిన రాజులు, రాజ్యాలు, కుటుంబాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఎట్లా చెప్పనా, సొదొమ గొమొర్రా పట్టణాలు మీకు తెలుసు కదా. వాళ్ళు వాడిన నేల, బూట్లు, కాళ్ళు, అసలు ఏ వస్తువు లేదు అసలు అక్కడ. ఆయనకు నచ్చకపోతే భూమి మీద చూపించాడు, ఒకసారి మనకు గుర్తు చేశాడు ఆయన. లోతు భార్యను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. ఏంటట, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎలా వద్దమ్మా, వెనక్కి తిరగొద్దు, చూడొద్దు అని అన్నాడు దేవుడు. ఎలా వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు? ముందున్న జీవితం గురించి ఆయన చెప్పాడు.
ఇప్పుడు మనకు కూడా అదే ముందున్న జీవితం గురించి చెప్పాను. వెనక్కి తిరిగి ఈ లోకం గురించే మనం ఎప్పుడు ఆలోచిస్తే, ఈ లోక మాయలో మనం పడిపోతే ఆవిడ ఉప్పు స్తంభం అయింది, అప్పుడు ఉప్పు స్తంభం అయింది, నెక్స్ట్ నువ్వేమైపోతావు అంటే పురుగు అయిపోతావు, అది నరకంలో పురుగు అయిపోతావు అని చెప్పాడు ఆయన. చాలా భయంకరమైన విషయాలు ఇవి ఇంకా చెప్పాలంటే. సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనమే మీకు తెలుసు కదా. అంతెందుకమ్మా, మీ కర్నూలు తెలుసు కదా, మీ కర్నూలు కొండారెడ్డి బుర్జు వాళ్ళ అన్నదమ్ములు ఏడున్నారు నాకు చెప్తే బాగుంటుందమ్మా. వాళ్ళ పిల్లలు మీకు డబ్బులు 10,000 ప్రకటిస్తా. ఇదిగో గోల్కొండ బుర్జులు ఉన్నారు చూసారా, గోల్కొండ రాజులు నవాబులు ఎక్కడున్నారు వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, ఎక్కడున్నారు? క్రీస్తు మాట వినను ఏ రాజ్యమైనా, క్రీస్తు మాట వినని ఏ కుటుంబమైనా, క్రీస్తు మాట విని ఏ వ్యవస్థ అయినా అది కొద్ది రోజులకు నెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోయి కనిపించకుండా పోతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక అంటుంటాం, కొలస్సీలకు రాసిన పత్రిక అంటాం. కొలస్సి పట్టణాలు ఆ తర్వాత దేవుని మాట వినకపోవటం వలన అక్కడ అసలు ఏ ప్లేసే లేదు. అసలు కొలస్సి పత్రిక మనం చదువుకుంటాం చూసారా, ఆ కొలస్సి ఆ పట్టణం ఇప్పటికీ అక్కడ లేదు. అసలు పౌలు గారు ఉన్న రోజులు దేవుని వాక్యం విన్నారు, ఆ తర్వాత కొన్ని రోజులు అసలు వాళ్ళు వినకపోవటం వల్ల ఆ పట్టణాన్ని లేపేశాడు దేవుడు అంతే. ఇక అక్కడక్కడ ఇప్పుడు చిన్న ఏమంటారు అవి ఇట్లా ఉంటాయి కదండి, చిన్న గోడలు కనిపిస్తుంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది నేను చెబుతున్నది చాలా సుదీర్ఘమైన ఏమంటారు ముందు చూపుతో ముందు ఆలోచనతో ఉన్న వారికి మాత్రమే అర్థమయ్యే విషయాలు నేను అనుకుంటున్నాను. మనం చీరల దగ్గర, కలర్ దగ్గర, బట్టల దగ్గర, ఫుడ్ దగ్గర, వీటి దగ్గరే మనం ఆగిపోతే మన కుటుంబాలు చల్లగా ఉండాలంటే, లూకాసు వార్తలు అంటాడు ఆయన, మన కుటుంబాలు చల్లగా ఉండాలంటే, మన చరిత్రలో ముందు తరాల్లో ఉండాలి అంటే ప్రేమైన దేవుని వాళ్ళరా క్రీస్తు కొరకు మన జీవితాలను అర్పించాలి. క్రీస్తు గూర్చి మన పిల్లలకు మిగతా మనుషులకు అందరికీ కూడా చెప్పే ప్రయత్నం మనమంతా చేయాలి. తల్లి కూతురికి చెప్పాలి, ఏమండి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఏమండి సంతానం. ఇట్లా అబ్రహాం గారు ముసలయ్యాడు, కూర్చొని అక్కడ ఇంత వస్తుంది ఇక్కడ ఇంత వస్తుంది చెప్పలేదు. ఇప్పుడు ఆ టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ అబ్రహాం గారు కూర్చోబెట్టి అందరు ఇట్లా కూర్చోడారే రారా ఇట్రా అన్నాడు మనమని, ఎట్రారా కొడక అని చెప్పిండు. కూతురు పిలిచిండు, మనం అందరం కూర్చోబెట్టిండు, రోజు వాక్యం చెప్పిండు ఆయన. ఎవరు? అబ్రహాం గారు. ఆయన చరిత్ర చెప్పాలంటే నాకు భలే ఇష్టం ఉండి అబ్రహాం గారి హిస్టరీ మాట్లాడాలంటే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. టైం ఏంటి, మళ్ళీ ఎప్పుడైనా చెబుతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించి మరలా మీ ప్రియమైన పిల్లల మధ్య మీ విశేషమైన ఉన్నతమైన ఆత్మీయ సంగతులను పంచుకోవటానికి మరి దైవజనులుగా మాకు ఇచ్చిన ధన్యతగా మీ కృతజ్ఞతలు. కన్న తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలందరూ నడిపించడానికి కష్టపడుతున్న దైవజనులు కరుణాకర్ గారు, అలాగే ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్న తరుణంలో వారికి కూడా నాయన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. దేవుని ఉన్నతమైన మాటలను తెలుసుకోవటానికి నీ పిల్లలు ఆసక్తి చూపే విధంగా వారి ఆత్మలో ప్రేరణ కలిగిస్తారని నమ్ముతూ తండ్రి నాయన మరి ఈ కుటుంబానికి నాయన మరి ఇన్ని మాటలు వినిపించడానికి వేదిక ఉన్న కుటుంబాన్ని అంతటి మీరు పరసంబంధమైన దేవుని చేత ఆశీర్వదిస్తారని నమ్ముతూ చేరవచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని చల్లగా పరసంబంధమైన దేవుని చేత ఆశీర్వదిస్తారని, అలాగేనైనా వారి ఆర్థిక విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ మీ చిత్తమైతే వారిని కాపాడుతారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.